భారతదేశంలో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందల్లా ఎవరి నుంచి ముప్పు వస్తుందన్నది. సాధారణంగా ఇస్లామిక్ టెర్రరిజం ఏదైతే నడుస్తూ వస్తుందో ఇప్పటిదాకా జైషే మహమ్మద్‌లా, లష్కరే తోయిబాలో ఇట్లాంటి వాటి మీద కాన్సంట్రేట్ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు కొత్తది హింద్ అనేటటువంటి పేరు వచ్చేటట్టు యాడ్ చేసుకొస్తున్నారు. అవి ఒక ఎత్తు. ఇంకోటి మన దేశంలోనే ఈ పాకిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ అవ్వట్లేదు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ అవ్వట్లేదు, సిరియా వెళ్ళి ట్రైనింగ్ అవ్వట్లేదు. ఇంట్లో కూర్చుని తీవ్రవాదులుగా మారుతున్నారు ఆన్లైన్ కోర్సెస్ ద్వారా. అట్లాంటి వాళ్ళతో ఒక ప్రమాదం అనుకుంటే, ఇప్పుడు ఎవడైతే మొన్న మన దెబ్బకి సాంతం చుక్కలు కనబడి కుటుంబం మొత్తాన్ని కోల్పోయినటువంటి మసూద్ అజర్ గాడు, వాడు ఒకప్పుడు మన దేశంలో జైళ్ళల్లో ఉంటే శిక్ష పడి ఉంటే వాడిని అప్పుడు కాందహార్ విమానం హైజాక్ తర్వాత తీసుకెళ్ళి కాపాడబడినటువంటిది. అంటే వాడిని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ ప్రతీకారమే వాడు మన ముంబై పేలుళ్ళ విషయంలో కావచ్చు, పార్లమెంట్ మీద దాడి కావచ్చు, ఇట్లాంటి వాటిలో చేసింది. ఇప్పుడు వాడి కుటుంబమే చచ్చిపోయింది. వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. కాబట్టి వాడు మరింత కసిగా పనిచేస్తాడు. ఇట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అవుతుంది. అందులో మహిళా బ్రిగేడ్ అని పెట్టడం వలన చాలా డేంజరస్. ఇప్పుడు మహిళలకు సంబంధించి ఎట్లా కంట్రోల్ చేయగలం అనేదే తెలియాల్సి ఉంది. ఎందుకంటే బురకా వేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళని నువ్వు తప్పు అనడానికి లేకపోతే ఎందుకు ఇది అనడానికి లేదు. అదేం మతపరమైనటువంటి అడ్డం అని చెప్తారు. బట్ అట్లాంటి వాళ్ళలో తీవ్రవాదులు ఉంటే ఆ మతం వాళ్ళే పట్టుకోగలరు కానీ వేరే మతం వాళ్ళు పట్టుకోలేరు. ఈవెన్ పోలీసులు పట్టుకోవడం కూడా కష్టం. మన మధ్యలో అట్లా సంచరించే వాళ్ళతో చాలా డేంజర్. మగవాళ్ళదంటే కొంచెం వాళ్ళకి ఏ అడ్డాలు లేవు కాబట్టి వాళ్ళకి సంబంధించినంతవరకు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది కనీసం. ఇప్పుడు వీళ్ళదైతే ఎట్లా, వీళ్ళ వలన ఏం జరగబోతుంది అనేది డేంజర్.